కోసి కారం పెట్టండి. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టల్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు, ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటెముకలు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెట్టించేస్తాడు. 2 అంతస్తులు మేర నుంచి పడిపోయాడు, ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు, ఏంటి హాస్పిటల్ లేదు. ఇంకో జోక్ చెప్తాను, మీకు పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారిని. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు అంటే తెలదా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోప్ అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన, ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహమా, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సస్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోలు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా, దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా? జనాల్ని. ఈ వాతావరణం నాశనం చేయడానికి. కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని. చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసీ చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పాను. అసలు ఏసీ చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను.
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. యేసుకు నేను కూడా బుక్ రాస్తా, అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మరి మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే విచారంటారు ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసుని నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్, ఇంక అక్కర్లేదుగా. ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్? ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్ లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్, మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి సార్ అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది సార్? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, అతను కూడా చదవలే. కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానోడు కూడా రోడ్డు మీద నడిచెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా చెప్పావు? మన బ్లడ్ లో ఉంది అది, మన హెడ్ లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం. కానీ మార్కు 16:16లో ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు డిమార్ట్కో, విజయాతకో, రిలయన్స్కో వెళ్ళారు, ఏం కొనాలో మీ ఇష్టమా అడిగటమా? మన ఇష్టం సార్. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని ఆడు అనటానికి లేదు. ఎందుకని? ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఇది ఎవడండి బెదిరించడానికి? మననే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె, ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను. నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5,000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడికి ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3,000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేట్ పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పి 2. అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా.
ఇప్పుడు వాడు ఎందుకు కొనవు అన్నాడు అనుకో, కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కూర్చుంది సార్, ఇందాక ఎందుకు కొన్నాం అందుకని చెప్పా. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. ఈ రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాచ్ అనమాట. నీకు అర్థమైంది అమ్మా? నెక్స్ట్, ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేసావా? ఒక్క పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా? లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో, అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి వెళ్తే కానీ తెలదు. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. నో ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు, నిరూపిస్తా. ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? రాబట్టి కదా. నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడు చెప్పట్లేగా. కాబట్టి వేదం ఎంత గొప్పదంటే, ఈ వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు. అది చరిత్ర, గట్టిగా 100 ఏళ్ల క్రితం అదమ్మా. కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా? కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి? అంటే లోకాన్ని జయించు. ఎలా జయించాలి? జ్ఞానంతో జయించు అంటుంది. జ్ఞానంతో జయించాలి. ఇంకా వేదం ఏం చెప్తుందంటే, హానోభద్ర కృత, లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం. సర్వేజన ఇందులో మతం ఉందా? కులం ఉందా? ప్రాంతం ఉందా? భాష ఉందా? దేవుడు ఉన్నాడు అంటుంది వేదం. ఏమని చెప్పింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంటుంది. ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా, ఎక్కడ కొనాలి? మీ ఇష్టం, మీ ఇష్టం అమ్మా. డీమార్ట్ తోడు బెదిరించే హక్కు లేదు, రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు, విజయతోడు కూడా లేదు. అవునా? మీరు ఎక్కడ కొనాలో మీ ఇష్టం. లేకపోతే పల్లికి ఫోన్ చేసి, మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు 2 పంపించండి అని చెప్తారు. వచ్చరం కదా. కానీ ఈడు అలా చెప్పడు. మేము ఆల్రెడీ తయారు చేసాం రెస్టారెంట్లో, నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను, ఇప్పుడు నీళ్ళే తాగుతాను, ఇదే జలమే బలం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను. ఎందుకని? రేపు ఏకాశి. అవునా? రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను, నువ్వు తిను అంటారు. అంతకు మంచి ఏం చేయలేను కదా. కాబట్టి నువ్వు వండేసి నువ్వేం తినేయాలంటే ఎలాగా? నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా. అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి, అంతేగాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న 5గురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా. మనం అందరం ఓసారి చెప్పండి. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, హరి 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 3 అక్షరాలు, 4 ఓకేనా? నమశివాయ 5 నమో నారాయణాయ 8 ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అదవుతుందమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలు పెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు.
జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు, నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలా విన్ని. జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా, స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారి నెమ్మదిగా, అవునమ్మా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా, అలా మెత్తగా నేను చెప్పను. ఎందుకు చెప్పను? కుండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? టిక్కు 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 నెమ్మది కొట్టాలి. అదే ఇనుముడి కాల్చి ముక్కలు చేయంటే ఎలా కొట్టాలి? గట్టి కొట్టాలి, కొట్టాలి. మనం అదే చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులం మనము. ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మతాలు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు. మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదార్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు? కారణం ఏంటంటారు? తను ముస్లిం అని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? రోజు 5 సార్లు నమాజ్ చేస్తాడు. అవును సార్. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి. అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి. అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి. వాడి పేరు వరప్రసాద్, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు సాంబశివరావు. కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తిండాడు. శివుడి పేరు కావాలి, శివుడి ప్రసాదం వద్దు. ఓకే అని ఏమెక్కింది? అడిగి విషం ఎక్కింది. అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు, ప్రసాదం తినమంటాడు. ఎందుకంటాడు? వాడికి విషం ఎక్కించారు. మనకేమో విషయం ఎక్కించలేదు, మనకి విషం ఎక్కించలేదు, విషయం కూడా ఎక్కించలేదు. అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం. ఏంటిది? నువ్వు కూడా పాడతావు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, 3వ లైన్లో అబద్ధము సుందర విగ్రహ. నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు, నేను చెప్పి డూప్లికేట్ పొట్టోడు మార్చాడు. ఇది ఒరిజినల్, పచ్చాబద్ధం కదా, పచ్చాబద్ధం కదా. దాని అర్థం చెప్పమ్మా. ఈశ్వర అల్లా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయి పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను, పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టోడు అలా చేశాడు. ఒరిజినల్ సాంగ్ అది, డూప్లికేట్ ఏంటి? 3వ లైన్ ఈశ్వరల్లా తేరినా అంటే ఏంటి? అర్థం ఏంటమ్మా? ఈశ్వరుడు అయితే ఏంటి, అల్లా అయితే ఏంటి, అన్నీ నీ పేర్లే. ఎవడు చెప్పాడు? ఎవడు ఒప్పుకుంటాడు? నిర్మల ఒప్పుకుంటుంది, అనిల్ ఒప్పుకుంటాడు, సునీల్ ఒప్పుకుంటాడు, సుబ్బారావు ఒప్పుకుంటాడు, అప్పారావు ఒప్పుకుంటాడు. దేవుణ్ణి రాముడని కానీ అల్లా అని కానీ యేసు అని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్పిస్తావా? ఈ మాట ఒప్పిస్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను, ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్నే. ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 300 చెప్పులు, ఏది బెటర్ అంటారు? హలో కిరణ్ గారు. నమస్తే సార్, ప్రయత్నాలు బాగున్నారా సార్? పాపం నిన్న మొన్న చేశాను, మీరు పాపం నిద్రపోయారు సార్. ఎక్కడున్నారు ఇప్పుడు సార్? హలో, ఏ ఊరు సార్? కడప సార్. ఏం చేస్తుంటారు మీరు? ఏమంటే పెయింటరా? కాదు సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు, కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. బైబిల్ మీకు తెలుసా సార్?
నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా నాకు కూడా తెలుసు అని నేనేం అనట్లేదు. నాకు కూడా తెలియదు, నేను నేర్చుకుంటున్నా. నేర్చుకోండి, కానీ బైబిల్ పనికి మాలిందని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానో అడగండి, చెప్తా. ఓకే ఓకే అన్నారు సరే. నేను చెప్పనా వద్దా? ఇంకొకటి ఏమిటంటే సరేలే సార్, ఇది మీరు మీ అనుకునేది మనకి మీరు ఇష్టం కాదు నాన్న. ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అన్నమయ్య. కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు. ఆ జిల్లాలో పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, వెయ్యినూతులు కోన, ఓ ఒంటి మిట్ట, ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియదు, వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్? మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు? ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు? మీ వయసు ఎంత? 35. పోనీ బైబిల్ చదివారు చదవలేదు, పోనీ రామాయణం చదివారా చదవలేదు, భౌతికత చదివారా చదవలేదు, అసలు ఏం చదువుకున్నారు మీరు? చదువు లేదా? కొంచెం లోక జ్ఞానం అయితే ఉంది.